అర్ధరాత్రి 12 గంటలకు ప్రత్యేక రాష్ట్రం. ఇక మీరు చూసేదిగా డిసెంబర్ 9 ప్రకటన తర్వాత ఎమ్మటే సమైక్యవాదులు కలిసి ఉండాలి, తెలంగాణ విడిపోద్దు. ఈ కుట్రను మీరు అర్థం చేసుకోవాలి. 2 నిమిషాలు చెప్తున్నాం. కలిసి ఉండాలంటే ఇతరుల అవకాశాలను దుబ్బి తినడమే. ఇవాళ కూడా రిజర్వేషన్లు వర్గీకరణ వద్దు, మీ అన్నదమ్ములకు కలిసి ఉండాలంటున్నారు. ఇది తప్పు నినాదం. ఎట్లా అంటే మాన సోదరులు, మా అన్నదమ్ములు అందరం ఈ సమాజంలో, ఈ దేశ కుల వ్యవస్థలో వెలివేయబడ్డ వాళ్ళం, ఊరికి దూరంగా ఉన్నవాళ్ళం. సహృదయంతో అర్థం చేసుకోవాలి. ఒక తండ్రికి 4 కొడుకులుంటే 4 ఎకరాల భూమి ఉంటే తలా ఎకరం తీసుకుంటే సామాజిక న్యాయం. ఒక్కడే పెద్దోడు 3 ఎకరాలు తీసుకొని 3కి ఎకరం ఇస్తే ఇదంతా దుర్మార్గం. ఊళ్ళల్లో గెట్ల కాడ పంచాయతీ అవుతుంది, వరం నరికిన కాడ పంచాయతీ అవుతుంది, 3 గెట్టు జరిగితే పంచాయతీ కొట్టుకొని అడగుడు పోలీస్ స్టేషన్లో తలకాయలు పట్టుకుంటాం. మరి దాదాపు వర్గీకరణ రద్దయి 20 ఏళ్ళు అవుతుంది. 2004లో రద్దు అయితే 2024లో సాధించుకున్నాం. 20 ఏళ్ళు. ఒక్క వర్గీకరణ అమలైన 2000 సంవత్సరం నుంచి 2004 వరకే 22,000 ఉద్యోగాలు 5 ఏళ్లలో కొట్టినామంటే 20 ఏళ్లలో ఎన్ని లక్షల ఉద్యోగాలు నష్టపోయినామో అర్థం చేసుకోవాలి. ఆ నష్టపోయిన విద్యార్థులే హైదరాబాద్, ఎల్బీనగర్ లాంటి పరిసర ప్రాంతాలలో ఇవాళ లేబర్ అడ్డాల మీద కూలీలుగా, హైదరాబాద్లో సెక్యూరిటీ గార్డుగా, పారిశ్రామికవేత్తల కారు డ్రైవర్లుగా, పిహెచ్డీలు, డిగ్రీలు చేసిన వాళ్ళు ఇవాళ హైదరాబాద్లో మన వాళ్ళు జీవిస్తున్నారు. వర్గీకరణ జరిగితే వేలాది ఉద్యోగాలు వచ్చాయి. ఇవాళ మన పేదరికం పోవాలన్నా ఈ రిజర్వేషన్ల వర్గీకరణ జరిగితేనే మన పిల్లగాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. మన పేదరికం ఎట్టి పరిస్థితులకు పోదు, విద్య ద్వారానే మన అభివృద్ధి. ఇది గమనించాలి ప్రతి ఒక్కరు. ఎందుకు పోదు అనంటే, ఒక మనిషి బాగుపడాలంటే భూమి అని ఉండాలి, వ్యాపారం ఉండాలి. నేను ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తం తిరిగి వచ్చిన. దాదాపు 71 మండలాలు, 3 జిల్లాలు తిరిగి వచ్చిన. ఎక్కడ కూడా 15-20 ఎకరాల భూమి ఉన్న మాదిగానే లేదు. వందల వేల ఎకరాలు ఇప్పటికీ అగ్రకులాలకు, కమ్మకు, రెడ్లకు, వెలమలకు ఉన్నాయి. వ్యాపారాలు వాళ్ళే, కాంట్రాక్టులు వాళ్ళే. మరి మనం రెక్కల కష్టం నమ్ముకొని ఉన్నాం. మన తాతలు ఎట్టి చేసిండ్రు, మన తండ్రులు ఎట్టి చేసిండ్రు. మనం ఇప్పుడిప్పుడే సమాజంలో చదువుకొని కొంత కళ్ళు తెరిచి ఉన్నాం. మన పిల్లలను మనం ఏదో కాయ కష్టం చేసుకుని ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళలో చదువుతున్నాం. హన్మకొండ లేచినాం, హైదరాబాద్ లేచినాం, కర్నూలు లేచినాం, గుంటూరు లేచినాం. హాయిగా మనం ఇంటికాడ ఉన్నాం. రిజర్వేషన్లలో నీ వాటా లేకపోతే, తెలంగాణలో 10-11% నీ వాటా ఇక్కడ రాకపోతే నీ పిల్లలు ఉద్యోగాలు రాక ఇంటికన్నే నువ్వు చేసే కరువు పని మన పిల్లగాలు చేయాల్సి వస్తుంది. ఇది గమనించాలి. ఇది చెప్పడానికే ఈ నెల 7వ తారీఖు నాడు సూర్యాపేట జిల్లా కేంద్రంలో బాబు జగ్జీవనరావు విగ్రహానికి దండ చేసి వాటికి 25 రోజులు నిద్ర లేని రాత్రులు సూర్యాపేట నుంచి మొదలైన యాత్ర మునగాల, కోదాడ, హుజూర్నగర్, మిర్యాలగూడ, నాగార్జున సాగర్, దేవరకొండ, నల్గొండ, నగరకల్, మున్గోడ్, చౌటుప్పల్, భువనగిరి, ఆలేర్, ఈరోజు మోత్కూర్, అడగూడూరు మండల కేంద్రాన్ని చేరుకోవడం జరిగింది. ఈ కళాకారులు ఒక్క ఊరోళ్ళు కాదు, ఒక్క ప్రాంతపులు కాదు. ఇలా ఊరికొకరు ఉన్నారు, మండలానికి ఒకరు ఉన్నారు. ఇలా ఉన్న వాళ్ళందరిది ఒక్కొక్క ప్రాంతం, ఒక్కొక్క మండలం. అయినా మనం ఎక్కడ ఉన్నా కూడా మన జాతి రక్తబంధువులు, మన జాతి, మన కులం ఒక్కటే. మన కులానికి, మన వర్గానికి జరిగే అన్యాయాన్ని ఎవడో ఏ నాయకుడు వచ్చి ఎవ్వడు సరిదిద్దాడు. ఎలక్షన్ వచ్చినప్పుడు మన ఓటు వేసుకుంటాడు, వెళ్ళిపోతాడు తప్ప రాజులు పోయినాయి, రాజ్యాలు పోయినాయి. ఇవాళ టీఆర్ఎస్ పోయింది, కాంగ్రెస్ పోతుంది, రేపు ఇంకో ప్రభుత్వం వస్తుంది, ఇంకో ప్రభుత్వం వస్తుంది. మన జాతిలో మార్పు రావాలంటే ఒక సామాజిక విప్లవం జరగాలి. ఏబిసిడి వర్గీకరణ జరిగితే 11-12% కనుక తెలంగాణలో ఉద్యోగాలు వస్తే ఇప్పుడు చదువుకునే మన పిల్లలందరూ కూడా గౌరవంగా తలెత్తుకొని బతుకుతారు. అందుకోసమే కృష్ణమాది గారు 1,00,000 డబ్బుల ప్రోగ్రాం హైదరాబాద్లో పెట్టిండు. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి నువ్వు లాయర్ అయినా, డాక్టర్ అయినా, పోలీసు అయినా, ఇంజనీర్ అయినా, నువ్వు సర్పంచ్ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీలు అయినా, కేంద్ర మంత్రి అయినా, నువ్వు సాధారణ కూలి చేసుకున్నా కూడా ఫిబ్రవరి 7వ తారీఖు నాడు ఇక్కడ ఉన్నటువంటి చదువుకున్న నా తమ్ములు, నా అన్నలు మొత్తం కూడా హైదరాబాద్లో తప్ప ఇండ్లలో ఎవరు ఉండొద్దు. ఒక ముసలోళ్ళు, పసిపిల్లలు తప్ప ప్రతి ఒక్కరు డబ్బు తీసుకొని హైదరాబాద్కి రావాలి. అది తమ్ముడు చెప్పినగా చాలామంది. వరల్డ్ రికార్డ్, ప్రపంచ చరిత్రలో మాదిగ జాతి సువర్ణ అక్షరాలతోటి ప్రపంచ చరిత్రలో గిన్నిస్ రికార్డు కొట్టబోతుంది. ఇది నిజమేనంటే నిజమే. ఎట్లా నిజము? 10,000 డబ్బులు ఒక దగ్గర మోగిన చరిత్ర పడుతుంది. కృష్ణమాది గారికి ఇప్పటికే ఒక గిన్నిస్ బుక్ రికార్డ్ చరిత్ర ఉన్నది. కళ్ళు లేనులకు
ఈ వికలాంగుల పెన్షన్ పెరగాలని వీళ్ళందరినీ 10 లక్షల మంది వికలాంగులను మెట్రో గ్రౌండ్ హైదరాబాద్ చేరదీసి ప్రపంచంలో ఒక రికార్డు సృష్టించాడు. ఆ మీటింగ్ ద్వారానే పెన్షన్లు పెరిగినాయి. అది ఒక ప్రపంచ రికార్డు. కరోనా వైరస్ వచ్చి మనం 2019లో ఎట్లయితే చనిపోయినామో 2004లో గుండె జబ్బులు వచ్చి 10-14 మంది పిల్లలు చాలామంది చనిపోతున్నారు. అదొక వైరస్లోకి వచ్చింది. 10,000 మంది గుండె జబ్బుల పిల్లలను ట్యాంక్ బండ్ మీద పెట్టి హైదరాబాద్ అంటే సికింద్రాబాద్ 2 నగరాల మధ్య ధర్నా చేపించి 10,000 మందితో ఒక వరల్డ్ రికార్డు సృష్టించండు. అది ఆరోగ్యశ్రీ రికార్డుగా మారింది. ఇవాళ ఇది వరల్డ్ రికార్డు ఎట్లంటే ఒక తెలంగాణే కాదు, తెలంగాణలో ఉన్నటువంటి మాదిగలతో పాటు పక్క ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరాది దక్షిణాది రాష్ట్రాలతో హైదరాబాద్ ఇటు 20 కిలోమీటర్ల ప్యాక్ కాబోతున్నది. ఇది వరల్డ్ రికార్డు. హైదరాబాద్ నగరంలో లక్షల డప్పులతోటి మారుమోగితే ప్రపంచం మనం ఇది చూడాలి. అడుగుడు అంబేద్కర్ దగ్గర కాడ 10 డప్పులు కొడితే ఊరు మొత్తం నిలబడ్డది. లక్ష్మీదేవి కాలం నుంచి మొదలు పెడితే అవతల శాలిగౌరవం దాకా నిలబడింది. ఒక్క దగ్గర 1,00,000 డప్పులు పోతే ఎక్కడ ఉండాలో చూడు. సెక్రటరీ చుట్టూ, నెక్లెస్ చుట్టూ హైదరాబాద్ సెక్రటరీ ఉన్నటువంటి క్యాబినెట్ మినిస్టర్ల గుండెలు అదరాలి. అట్లాంటి గుండె చప్పుడు హైదరాబాద్లో వినిపించాలి. కాబట్టి నాన్నలారా, ఈ రాత్రిపూట మేము ఎందుకు చెప్తున్నాం అంటే, ఈ గ్రామానికి ఎందుకు వచ్చినాం అంటే, మీరందరూ దయచేసి హైదరాబాద్కు తరలి రావాలి. నిజమే, తరలి రావాలంటే మనకు వాహనాలు కావాలి.